హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు షేప్ బెల్ట్ లోపల వైపు ఖర్చులు కనపడకుండా ఏ విధంగా వేయాలి అనేది 2 విధాలుగా చూపిస్తానండి. ఒక సైడ్‌ది ఒక విధానంలో, ఇంకొక సైడ్‌ది ఇంకో విధానంలో చూపిస్తాను. ఒకసారి ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుందండి. ఇలా షేప్ బెల్ట్‌నయితే లైనింగ్ ముక్కలును ఒరిజినల్‌ని కూడా జాయింట్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అంతా ఫినిష్ చేసేసాక ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక పొరని తీసుకొని పైన ఫ్రంట్ పైన పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే చివరి వరకు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత ఇలా లోపల వైపుకి తిప్పేసుకొని, లైనింగ్ వైపుకి తిప్పేసుకొని, మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో ఇప్పుడు హాఫ్ ఇంచే కదా! అలాగే ఈ లోపల వైపు కూడా అదే హాఫ్ ఇంచ్‌తో చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇంక మనకి ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా ఫినిషింగ్ నీట్‌గా కూడా ఇచ్చాము అంటే మనకి ఇంకో 50 రూపీస్ అయినా ఎక్స్‌ట్రా తీసుకోవటానికి కూడా ఉంటుందండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇంకొక వైపుది కూడా ఏ విధంగా వేయాలనేది ఇంకో విధానంలో కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఈ విధంగా వేశాను. ఇంకొక పార్ట్‌కొచ్చేసి చూడండి ఇప్పుడు ఇది ఇందాక ఎలా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా ఓపెన్ చేసి దానికి ఫస్ట్ ఎలా స్టిచ్ వేసామో దీనికి కూడా అలాగే వేయాలి. ఇక్కడ డాట్‌ని కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకుంటే మనకి కింద ఖర్చుల దగ్గరికి ఈ డాట్ అనేది వెళ్ళిందనుకోండి, పైన షేప్ అనేది బాగా రాదు. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసేసాక ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇలా వేసేసాక దగ్గరికి చేసేసుకొని మనకి క్లాత్ అనేది స్టిచ్ వేసే దగ్గర ఎక్కడా కూడా ఆహ్, పైన బాడీ పార్ట్‌ది కింద కుట్ల దగ్గరికైతే రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. లేదు అంటే మనం చూసుకోకుండా వేసేస్తే తిరిగి తీసేటప్పుడు ఆహ్, రాదు. అలాగే మనకి కుదరదండి. ఇప్పుడు చూసారు కదా! ఇలా గ్యాప్ ఎక్కువున్న వైపు నుంచి లోపల ఫోల్డింగ్ వేసిన ఆహ్, పార్ట్ అంతా కూడా బయటికిలా నెమ్మదిగా తీసేసుకోవాలండి. ఖర్చులెక్కడ కూడా చక్కగా షేప్ పట్టి దగ్గర ఆహ్, ఉండవు. అలాగే కస్టమర్‌కి కూడా మనకైనా సరే, ఎవరికైనా సరే కంఫర్ట్‌గా ఉంటేనే కదా బ్లౌజ్ ఎక్కువ సేపు ఉంచుకోగలం. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేయటానికైతే ట్రై చేయండి. ఒకటికి 2 సార్లు ట్రై చేస్తే ఎవరికైనా సరే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్‌లో చిన్న కమెంట్ అయితే చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే లోపల వైపు. ఇది 2 పార్ట్‌లు కూడా 2 రకాలుగా ఎలా అయినా సరే, ఏ విధానంలో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అదైతే మీరు ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.